2 గుక్కలలో నేను నాది అన్న అహంకార మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు. అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసన వచ్చేది. కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పూతన పొందేసింది. దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పూతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి, చాలు. ఆ కృష్ణ పాద స్పర్శ చాలు సమస్త పాపములను తొలగతోస్తుంది. అంత శక్తివంతము. అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు. ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి. చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి. అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో, పోతన గారు ఎంత అనుభవించారో, మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో, లీలాశుకుడు ఎంత అనుభవించాడో, బాల్యలీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి యందు లేదని నేను అనను. కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం. బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటినీ చెప్పారు.